అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. సముద్రంలో చేపల వేటకను వెళ్లి అదృశ్యమైపోయిన 7 మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ నెల 3 నుంచి ఓడలరేవు నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ఇంజిన్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా వారు తిరిగి రాలేకపోయినట్లుగా సమాచారం. అనంతరం పశ్చిమ బెంగాల్ శంకర్పూర్ జెట్టి వద్ద వారి ఆచూకీ లభించింది. ప్రభుత్వ సహకారం మేరకు అధికారులు మత్స్యకారులను పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. కాకినాడ చేరుకున్న ఆ 7 మత్స్యకారులను అక్కడి నుంచి స్వగ్రామం ఓడల రేవుకు చేర్చారు. గ్రామస్తులు పూలదండలతో ఘన స్వాగతం పలుకగా ఎంపీ గంటి హరీష్ మాథూర్ కూడా మత్స్యకారులకు స్వాగతించారు. రోజుల తరబడి తమ వారి కోసం ఎదురు చూసిన కుటుంబ సభ్యులు వారిని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. 7 మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావడంతో ఓడల రేవులో సంబరాలు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు గ్రామానికి చెందిన మత్స్యకారులు సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నారు. వారు 23 రోజుల తర్వాత వారు ఆచూకీ తెలియటంతో గ్రామస్తులంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. అయితే వీరు ఇక్కడ స్వగ్రామానికి చేరుకోగానే ఇక్కడ మొత్తం సంబరాలు, అంటే ఒక కన్నీటి పర్యంతం అవుతూనే వారు సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా 7 వీళ్ళు కప్పునాతి రామకృష్ణ వర్మ, అలాగే కొల్లాటి యేసుబాబు, సంగాటి తాతారావు, కర్రి రాంబాబు, అలాగే కాటాడి సతీష్ కుమార్, కొల్లాటి శ్రీను, పాలెపు శాంతారావు, వీళ్ళు 7 కూడా ఒక మెకనైజ్డ్ బోట్ లో వీరు వేటకు వెళ్ళారు. సముద్రంలో వేటకు వెళ్తే కనుక దాదాపుగా 10 రోజులు సముద్రంలోనే ఉండి వీళ్ళు వేట చేసుకుని ఒకేసారి వేట చేసుకున్న సంపదనంతా కూడా తీసుకుని ఒడ్డుకు వస్తుంటారు. అలాంటిది వీరు 10వ తారీఖు కల్లా వెనక్కి రావాల్సింది 3వ తారీఖున వెళ్ళారు ఈ నెల. అయితే 13వ తారీఖు వరకు కూడా వీరు ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఇక్కడ పోలీసులకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం ఆ నేవీ కోస్టల్ మొత్తం అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టింది. అయితే బోట్ లో సాంకేతిక పరమైన, అంటే ఇక్కడ వారు చెప్పింది ఏంటంటే ఇంజిన్ ఆగిపోయింది, టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చి దానివల్ల ఒక తెరసాపని కట్టుకుని వారు ఆ సముద్రంలోనే అలాగే కాలం గడిపారు. వారు అలా కొట్టుకుపోతూ ఆ సముద్ర తీరంలో పశ్చిమ బెంగాల్ దిగాకి చేరుకున్నారు. అక్కడ దిగా దగ్గర మరొక బోటు వారిని కనుగొని మరో బోటు వెళ్ళి ఆ బోటుని ఒక తాడుల సహాయంతో ఒడ్డుకు చేర్చిన తర్వాత నిన్న అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో వారు ఇక్కడికి చేరుకున్నారు. మార్గ మధ్యంలో ఇక్కడ కాకినాడలో ఏదైతే ఎమ్మెల్సీ పేరాపత్తుల రాజశేఖర్ ఇక్కడ వీరికి టిఫిన్ కూడా మార్నింగ్ ఏర్పాటు చేసి వారి యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు అల్లవరం మండలం స్వగ్రామం ఓడలరేవుకు చేరుకోగానే ఇక్కడ చాలా ఆనందోత్సవాలతోటి ఈ కుటుంబ సభ్యులు మొత్తం గ్రామస్తులందరూ కూడా వారికి ఘన స్వాగతం పలికారు. ఒక సంబరాలు చేసుకుంటున్నా, అంటే వీరు సముద్రంలో మృత్యుంజయులుగా తిరిగి వచ్చారని చెప్పేసి మరొకసారి వాళ్ళకి ప్రాణభిక్ష కలిగిందని చెప్పి ఆనందోత్సవాలతోటి వీరు ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా చర్యలు చేపట్టింది. వారి గాలింపు చర్యల్లో ఎక్కడా కూడా అలసత్వం చేయకుండా వారి ఆచూకీ కోసం ప్రయత్నం చేసినప్పుడు వీరు పశ్చిమ బెంగాల్ దిగాగా సముద్ర తీరంలో ఉన్నట్టుగా గుర్తించి వారిని అక్కడికి మరొక బోటు ద్వారా వారి తాడుల సాయంతో, అంటే ఏదైతే ఇంజిన్ స్టార్ట్ కాకపోవడంతో మరో తాడుల సహకారంతో బోటుని ఒడ్డుకు తీసుకొచ్చి పశ్చిమ బెంగాల్ కలకత్తా తీరం నుంచి వారు ఇప్పుడు ఇక్కడ చేరుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ రామకృష్ణ వర్మ, ఈ బోటులో ఉన్న రామకృష్ణ వర్మ అనేక సందర్భాల్లో తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, వాయుగుండాలు పడినప్పుడు కానీ, సముద్రంలో వేటకు వెళ్ళి ఉండిపోయిన అనేక మంది మత్స్యకారుల్ని కాపాడడంలో, అలాగే బోట్లు గల్లంతైనప్పుడు కూడా వేటకు వెళ్ళిన మత్స్యకారుల్ని కాపాడడంలో ఆయన చాలా నేర్పరి. అలాంటి పరిస్థితుల్లో రామకృష్ణ ఈ బోటులో ఉన్నాడు కాబట్టి తమకేమీ కాదు, తమ కుటుంబ సభ్యులకి ఏమీ కాదని మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఒక ధైర్యంతో ఉన్నారు. అదే ధైర్యం వారికి ఈ రోజు వారందరూ కూడా ప్రాణాలతోటి తిరిగి రావటంతో మొత్తం ఇక్కడ చాలా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే నిన్ననే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వీరి యోగక్షేమాలన్నీ కూడా కుటుంబ సభ్యులకు తెలియజేయటం, వారు క్షేమంగానే తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పడం, ఇప్పుడు వారిని
ఇంటికి చేర్చే వరకు కూడా ఇక్కడ కలెక్టర్ మహేష్ కుమార్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని వారిని ఇప్పుడు ఇంటికి చేర్చారు. దీంతో కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడ ఆనందంగా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్మూర్తి.